గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి మోరా అంజీ 7 యూట్యూబ్ స్టడీ ఛానల్. ఓరియంటేషన్ ప్రోగ్రామ్ తీసుకున్నాం పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి. ఏమేమి ఉంటాయి అందులో ప్రిలిమ్స్ అని చెప్పుకుందాం. మన స్టెప్ 1లా హిస్టరీ తీసుకున్నాం. ఫస్ట్ చరిత్ర, ప్రపంచ చరిత్ర, అంతర్జాతీయ అంశాలు. మొత్తం ప్రపంచ చరిత్ర అంటే మనకు తెలుసు, పోర్చుగల్, ఫ్రెంచ్, మనం ఇట్లా ప్రపంచంలో చరిత్ర గురించి, ప్రపంచం వరల్డ్, రెండవ ప్రపంచ యుద్ధం, ప్రపంచ యుద్ధాలు, ఆ పోరాటాలకు సంబంధించిన మొత్తం కూడా ప్రపంచ చరిత్రలో ఉంటుంది. మీకు ప్రపంచ చరిత్రలోనే మళ్ళీ వచ్చేసి మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత 1914, 1918లో వరకు జరుగుతుంది కదా మొదటి ప్రపంచ యుద్ధం. ముందేం జరిగింది, వెనకేం జరిగింది, తర్వాత 1919లో నానాజాతి సమితి ఎట్లా ఫామ్ అయింది, వుడ్రో విల్సన్ సూత్రాలు ఏమిటి, అందులో అమెరికా పార్టిసిపేట్ అయిందా లేదా, అలా ఆ అంశాలన్నీ అలా ఉంటుంది. 1919 నానాజాతి సమితి ఎందుకు ఫెయిల్ అయింది, ఏ దేశాల మధ్య యుద్ధాలు జరిగినాయి, ఆ పోలాండ్ ఆక్రమణ ఎట్లా జరిగింది, డెన్మార్క్ పై యుద్ధం, ఇట్లా కొన్ని అంశాలు ప్రపంచ చరిత్రలో మిళితమన్నమాట. దాని తర్వాత ఏమైంది, మళ్ళా జర్మనీలో హిట్లరు, ఇటలీలో ముసోలిని, అంటే ఆ రాజ్య ఆకాంక్షలకు సంబంధించి అవన్నీ మొదటి ప్రపంచ యుద్ధంలో తమ ప్రాంతాలను కోల్పోయి ఈ ఉంటాయి కదా మామూలుగా ఆక్రమణ. మళ్ళా జర్మనీ విచ్ఛిన్నమైనాక దాని జర్మనీ ఏకీకరణ కోసం వచ్చేసి హిట్లర్ ఎట్లా పోరాటం చేశాడు, ఆయన ఆ జర్మనీ కోసం సంబంధించిన ఏకీకరణలోనే అన్ని రాజ్యాల మీద, అన్ని దేశాల మీద పట్టు సాధించడానికి జరిగిన ఆక్రమణలకు సంబంధించిన సమాధానమే రెండవ ప్రపంచ యుద్ధానికి కారణాలు అవుతాయి. అవన్నీ జర్మనీ, ఇటలీ, జపాన్ ఒకవైపు ఉండి, అమెరికా, బ్రిటన్, రష్యా, ఈ మామూలుగా ఇవన్నీ ఒక ఫ్రాన్స్ ఒకవైపు ఉండి ఆ యుద్ధానికి ఏమంటే అక్షరాజ్యాలు, మిత్రరాజ్యాలు అని పెట్టుకొని మొత్తము అది అవుతుంది. మళ్ళీ దాని తర్వాత ఏమవుతుంది, 1939 నుంచి 1945 వరకు రెండవ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఆ రెండవ ప్రపంచ యుద్ధం వల్ల కొంచెం అంతా లాస్ అయిపోతుంది. ఇవన్నీ ఏమవుతాయంటే దేశాలు విచ్ఛిన్నం అవ్వడం, దాదాపు జనాభా అంతా చనిపోవడం, అంతా చూసేసి 1945లో అక్టోబర్ 24 పరిణామమే ఐక్యరాజ్య సమితి పరిణామం ఏంది, రెండవ ప్రపంచ యుద్ధం సంబంధించింది. దానికి సంబంధించి ఇవన్నీ 1941లో ఏం చేశారు, పార్ల్ హార్బర్ అని అమెరికాకు సంబంధించిన దాని మీద జపాన్ దాడి చేయడం, ఆ ఓడ మీద, దానికి అమెరికా కూడా ఇందులో రెండవ ప్రపంచ యుద్ధానికి రావడానికి ఆస్కారం ఏర్పడి అన్నట్టు. అట్లా ఈ ప్రపంచ చరిత్రలో మొత్తం సంబంధించిన అంశాలు ఉంటాయి అన్నట్టు. అట్లా ఏమవుతుందంటే ఇది ప్రపంచ చరిత్రలో చదువుతాం. భారతదేశ చరిత్ర చూస్తే అందులో 2 పార్ట్లు ఉన్నాయి, ప్రాచీన చరిత్ర, ఆధునిక చరిత్ర. ప్రాచీన చరిత్రలో ఏముంటుంది, సింధు నాగరికత, సింధు నాగరికత పుట్టుకైంది, అది ఎక్కడ బయటపడ్డది, అవన్నీ జాన్ మార్షల్ అనే అతను, ఈ ఆర్కియాలజిస్టు, వీళ్ళంతా ఇట్లా కనిపెడుతుంటారు అన్నట్టు. ఇట్లా మామూలుగా ఈ సింధు నాగరికత ఏంది, పశుపతి అనే దేవుడిని పూజిస్తారు, అమ్మ తల్లి అనే దేవతను పూజిస్తారు, ప్రకృతిని పూజిస్తారు. ఇవన్నిటి మీద పూర్తి అవగాహన ఉండాలి మన కాంపిటేటివ్ స్పిరిట్లో, ప్రిలిమ్స్లో చదివే అబ్బాయికి. అలాగే దీని తర్వాత ఏమవుతుంది, సింధు నాగరికత తర్వాత మలివేద నాగరికత వస్తుంది. అందులో వేదాలు, వేదాంగాలు, అవన్నీ వస్తాయి అన్నట్టు. ఈ ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, వేదాంగాలు ఎన్ని, అవన్నీ సంబంధించింది, వేదాలకు సంబంధించిన మొత్తం వస్తుంటుంది మలివేద నాగరికతలో. దానికి సంబంధించింది మలివేద నాగరికత మనకేమొస్తుంది, మామూలుగా బౌద్ధం, జైనం, ఇవన్నీ బౌద్ధ మత సిద్ధార్థ బుద్ధుడు అంటే 500 yearsలో 504, ఆమె త్రిశాల అంటే యశోధర, అట్లా వాళ్ళకు పుట్టిన సంతానంలాగా అలా ఇవన్నీ కూడా జైన మతం సంబంధించిన మొత్తం కూడా ప్రాచీన చరిత్రలో వచ్చేస్తుంటాయి అన్నట్టు. ప్రాచీన చరిత్రలో వచ్చేసినాక 707లో అరబ్బుల రాక, 700 శతాబ్దంలో అరబ్బుల రాక తర్వాత మళ్ళీ చిన్న వస్తాయి, సంగమ యుగం, ఇవన్నీ ఆ టైంలోనే అరబ్బుల రాకకు సంబంధించిన తర్వాత 1000లో వచ్చేసి గజని, గోరి, ఈ మహమ్మద్, వీళ్ళందరూ వస్తుంటారు. ఇదంతా ఏమైతే ప్రాచీన చరిత్రకు వస్తుంది. ఆధునిక చరిత్ర ఢిల్లీ సుల్తాన్లు, మొఘలులు, ఇదంతా 18వ శతాబ్దంకి వచ్చే వరకు, 18వ శతాబ్దంకి వచ్చే వరకు ఏమవుతుంది, మామూలుగా చిన్నగా మొఘలులు తన ప్రభావాన్ని కోల్పోతుంటారు. మొఘలులు కోల్పోయినాక, ఆ ప్రభావం కోల్పోయినప్పుడు ఏమవుతుంది, ఈ ఆంగ్లేయులు అంటే 1600 ఆ శతాబ్దంలో ఏమవుతుంది, ఒక నౌకతోటి వస్తారు మనలు. ఉన్నప్పుడు జహాంగీరు ఆ కాలంలో ఉన్నప్పుడే ప్రవేశిస్తుంటారు మెల్లమెల్లగా. ఆంగ్లేయులు ఫస్ట్ వ్యాపారం కోసం వచ్చి తర్వాత ఏమవుతుంది, మన భారతదేశాన్ని
తన గుప్పిట్లోకి తీసుకొని ఏం చేస్తారు, పరిపాలన చేయడం జరుగుతుంది. 18వ శతాబ్దం నుంచి 1947 వరకు, అంటే ఇంచుమించు అంటే 1600వ శతాబ్దం నుంచి అంటే 200 300 సంవత్సరాలు 250 సంవత్సరాలు పరిపాలన చేశారన్నట్టు. దాని ప్రభావం ఏంది, వాళ్ళు ఎవరు ఎట్లా పరిపాలన చేసిర్రు, చట్టాలు ఏమేమి పెట్టిర్రు, రెగ్యులేటింగ్ చట్టాలు ఎన్ని, ఆ రెగ్యులేటింగ్ చట్టాలు ఎట్లా ఉండే, రెగ్యులేటింగ్ చట్టాలు ఉండి మళ్ళీ భారతీయ చట్టాలు ఎట్లయినాయి, 1857 తిరుగుబాటు ఎట్లా జరిగింది, 57 53 అట్లా తిరుగుబాటు ఏ విధంగా జరిగింది, దాని సిపాయిల తిరుగుబాటు అన్నారు. ఆవుకు పందికోవుకు, ఆవుకు ఏమవుతుంది, ఇప్పుడు హిందువుల మత ప్రాతినిధ్యం ఏంది ఆవు, ముస్లింలకు పందికోవుకు ఇష్టం ఉండదు. ఆ తూటాలు తీయడం అనేది వాళ్ళు అంటే హేళనగా భావించి దాని మీద చేసిరన్నట్టు. అలా ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క దానికి సంబంధించిన నేర్చుకుంటూ వాళ్ళు మెల్లమెల్లగా మనం హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తాయి. హిస్టరీలో నీకు దాదాపు క్వశ్చన్లు ఒక 20 నుంచి 15-20 దాకా పడే అవకాశాలు ఉంటాయి. చాలామంది ఏమనుకుంటారంటే హిస్టరీ అంటారు, ఒక సీక్వెన్స్ ఆర్డర్లు ఎట్లా చదవాలి, సీక్వెన్స్ ఆర్డర్లు చదివితే సీక్వెన్స్ ఆర్డర్లో చదివినామనుకో మనము మ్యాక్సిమం హిస్టరీ చాలా ఈజీగా ఉంటుంది. ఎట్లా అంటే ప్రాచీన చరిత్రను తీసుకుంటే సింధు నాగరికత తర్వాత మలివేద నాగరికత తర్వాత బౌద్ధం తర్వాత జైనం తర్వాత మళ్ళీ హర్ష చక్రవర్తి తర్వాత అక్కడనే వచ్చింది మామూలు చిన్న చిన్న యుగాలు అవి ఉంటాయి కదా పరిపాలన. అట్లా చదువుకుంటూ పోయినాక 707లో అరబ్బుల రాక తర్వాత దాని తర్వాత మహమ్మద్ గజనీ గోరి తర్వాత 1000వ శతాబ్దం ఇట్లా 11-12వ శతాబ్దం వచ్చే వరకు ఢిల్లీ సుల్తానుల తర్వాత ఏమైంది మొఘలుల తర్వాత ఆధునిక ప్రపంచం. ఇట్లా అంటే పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, ఇంకా అందరూ ఈ ఈ వీళ్ళ మధ్య జరిగిన కలహాలు, మధ్యలో మరాఠా వచ్చేస్తారు, మహారాష్ట్రలు, వాళ్ళకి సంబంధించిన యుద్ధాలు వస్తాయి. అందులోనే శివాజీ మహారాజు వస్తారు, తర్వాత టిప్పు సుల్తాన్కి సంబంధించిన పాత్రలు ఉంటాయి. ఇవన్నీ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా హిస్టరీ చదువుకుంటే నీకు కాన్సెప్ట్ అనేది ఒక మైండ్లో బిల్డప్ అయిపోతుంది. అప్పుడేమవుతుంది, మర్చిపోవడానికి వీలు ఉండదు అన్నట్టు. ఒక సీక్వెన్స్ ఆర్డర్లో హిస్టరీ చదువుకుంటూ పోవాలన్నట్టు. నేను పోలీస్ కానిస్టేబుల్కి ఇచ్చే సలహా ఏంటంటే, హిస్టరీ చదివేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఒక సీక్వెన్స్ ఆర్డర్లో పోవాలి. దొరికింది కదా అని మనకు బుక్ దొరికింది కదా అని మధ్యలో పోయి ఢిల్లీ సుల్తాన్లు అయినాక మళ్ళీ సింధు నాగరికత చదివినాక మొఘలు చదివి ఢిల్లీ సుల్తాన్ తర్వాత అరబ్బుల రాక ఇట్లా వెనక్కి వచ్చినాం అనుకో, నీకు ఒకదానికి ఒకటి అటాచ్మెంట్ ఉండదు. ఒక ఇయర్కి సంబంధించింది ఒక ఇయర్కి ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఢిల్లీ సుల్తాన్లు ఎవరు, ఇప్పుడు గజన గోర ఉంటే బానిసని పట్టుకొస్తారు. బానిస ఏమవుతుంది, మహమ్మద్ ఐబాక్ అనేటి ఆయన ఎవరెంబడి వస్తారు అనేది ముందు లెసన్ చదివితేనే నీకు తెలుస్తుంది అన్నట్టు. అట్లా ముందు లెసన్ చదువుకుంటేనే వీళ్ళకి కనెక్ట్ అవుతుంది. వీళ్ళ తర్వాత నీకు ఇబ్రాహిం లోడిని ఓడిస్తే మొఘళ్ళు బాబర్ వచ్చేసింది. ఆ బాబర్ 1526 అంటే మొదటి పానిపట్టు యుద్ధం, రెండవ పానిపట్టు యుద్ధం ఇట్లా జరుగుతుంటాయి అన్నట్టు. దీనికి కనెక్షన్ సబ్జెక్ట్ ఏది ఉంటుంది అది ఉంటుంది. అట్లా మీరు చదువుతూ ఉంటే మీకు చాలా ఈజీ కాన్సెప్ట్ అవుతుంది. మన మోరా అంజీ 7 యూట్యూబ్ స్టడీ ఛానల్ మనం స్టార్ట్ చేసినాము. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయాలని ఆశిస్తున్నాను. పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్ సంబంధించి మీరు అంటే ఎలా చదవాలి అనేది, ఫస్ట్ ఒక అభ్యర్థికి ఏం చదవాలి, ఏ బుక్ చదవాలి, ఎలా చదవాలి అనేది తెలిస్తే దాన్ని పట్టుకొని మెల్లమెల్లగా ఒక సీక్వెన్స్ ఆర్డర్లో చదివితే మీరు సక్సెస్ కావడానికి 99% చాలా ఈజీ మెథడ్ ఉంటుంది. కాబట్టి మన మోరా అంజీ 7 యూట్యూబ్ స్టడీ ఛానల్ ఆదరిస్తారని కోరుకుంటూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు మీ విలేజ్ లెవెల్ అండ్ టౌన్ లెవెల్ స్టూడెంట్స్కి నేను ఇచ్చే సలహాలు, గైడెన్స్, మోటివేషన్స్ ఇంకా చాలామందికి మీరు చేరవేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ అంజీ మోరా యూట్యూబ్ స్టడీ ఛానల్ పెట్టి మీకోసం విలువైన సలహాలు ఇస్తున్నాను. థ్యాంక్ యూ. మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.